పాల్వంచకు చెందిన నేను భూక్యా చందు నాయక్ ఈ రోజున బంజారా బిడ్డలకు చేస్తున్న సేవలను గుర్తించి మా జాతీయ అధ్యక్షుడైనటువంటి ఉమేష్ యాదవ్ మరియు మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఎక్స్ఎమ్మెల్సీ సబాత్ రాములు నాయక్ గారు నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమించి బాధ్యతలు అప్పగించినారు. కావున నేను ఈ పదవిని ఈరోజు నుంచి నా యొక్క బంజారా బిడ్డలకి అభ్యున్నతి కోసం వారి యొక్క సేవలు చేసుకుంటూ మాలోని ఐక్యతని ప్లస్ మా మీద జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎజెండా ఏదైతే కోయ సోదరులు మమ్మల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చేస్తున్న వివిధ ప్రయత్నాలను మేము ఖండిస్తూ జీవో నెంబర్ 3 మరలా రీఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటూ సకల హక్కుల గురించి మాకు రావాల్సిన 100% రిజర్వేషన్ మీద ఎజెండాగా పెట్టుకొని మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక బంజారా కమ్యూనిటీ హాల్ కొత్తగూడెం సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఒకటి పొందుట కొరకై ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా జాతిని ఐక్యత చేసుకుంటూ పోయి పోరాడతామని ఈ విధంగా తెలియజేస్తుంది. పాత్రికేయ మిత్రులకు మా యొక్క నమస్కారం. ఈరోజు మన ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య కారణం, ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నందు మన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా మన ముఖ్య చందు నాయక్ గారిని మన రాష్ట్ర అధ్యక్షుడు వారు ఎక్స్ఎమ్మెల్సీ రామనాయక్ గారు ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో సందర్భంగా ఈరోజు అన్ని కుల సంఘాలు ఇలా శివలాల్ సేన అయితే ఏంది, ఇలా జగదాంబ సేన అయితే ఏంది, ఇలా బోర్ శివలాల్ సేన అయితే ఏంది, మేము మా చందు నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా చందు నాయక్ గారిని జిల్లా అధ్యక్షుడు వారిని రేపు జరగబోయే కార్యాచరణ కావచ్చు, మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని కావచ్చు, రేపు ఐటీడీలో వెనుకబాటు పడినటువంటి అంటే బ్యాక్లాగ్ పోస్టుల కోసం పోరాటం చేయాలి. అలాగే ఈరోజు సాంఘిక సంక్షేమ పాఠశాల నందు గతంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా తమరు పోరాటం చేసి వారికి జీవిత భత్యాన్ని అందజేసే విధంగా, మరియు ఏదైతే మన గిరిజన ప్రాంతంలో కోడి భూములకు ROFR పట్టా వచ్చి కూడాను వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. కావున కోడి భూములకు కూడా తమరు ఉద్యమా చేసి వారికి కోడి భూములకు పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే తదుపరి ఏదైతే ఉన్నాయో మీరు ముందస్తు పోరాటాలు చేసి మన గిరిజన జాతికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.